హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రేమ నువ్వే పార్ట్ 54. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తను వెళ్ళి 20 days అవుతుంది. రోజులు భారంగా గడుస్తున్నాయి. 4 days నుంచి కాల్ కూడా చేయట్లేదు పూజ. సువర్ణ కాల్ చేస్తే తనకు చాలా ఫీవర్ వచ్చిందని చెప్పింది. ఇక ఉండలేకపోతాడు రానా. తనపై బెంగ పెట్టుకొని పూజ జ్వరం తెచ్చుకుందని అర్థమైంది. తనకి సర్ప్రైజ్ గా వెళ్లి షాక్ ఇస్తే నార్మల్ అయిపోతుంది అనుకుని వెంటనే నెక్స్ట్ డే అమెరికా టికెట్లు బుక్ చేసుకొని అన్ని ప్యాక్ చేసుకుంటాడు. కానీ అలాంటి షాక్ తనకే తగులుతుందని ఆ క్షణం రానాకి తెలీదు. రానా మార్నింగ్ కిందికి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళందరూ మీటింగ్ పెట్టారు. తను అమెరికాకు వెళ్తున్న విషయం చెప్పాలనుకున్న రానా వాళ్ళని చూడగానే ఆలోచనలో పడతాడు. అందరి ఫేస్లలో ఏదో సాడ్నెస్, డల్ గా కూర్చున్నారు. ఏం జరిగింది, అందరూ అలా ఉన్నారు అని అడుగుతాడు రానా. మన పూజ అని అరుణ అనగానే, పూజ ఏమైంది పూజకి అంటాడు ఫాస్ట్ గా రానా. ఒక నిమిషం అరుణ అని విష్ణు, ఏం లేదు నాన్న, పూజకి పెళ్లి ఫిక్స్ అయింది. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో బావ కృష్ణకి షేర్ చేశాడు అంటూ టీవీలో ప్లే అవుతున్న వీడియో చూపిస్తారు. వాట్ అంటూ టీవీ చూడాడు రానా. అది ప్రకాష్ ఇల్లు. చిన్న ఫంక్షన్ లా ఉంది. అందులో పూజకి సాకేత్ కి పెళ్లి ఫిక్స్ అయినట్టు అనౌన్స్మెంట్ చేశాడు ప్రకాష్. ఎంగేజ్మెంట్ ఇండియాలో చేసి పెళ్లి ఇదే నెలలో అమెరికాలో చేస్తాను అన్నట్లుగా చెప్తున్నాడు. ఆ వీడియోలో సాకేత్ పక్కన పూజ ఒదిగిపోయి కూర్చుంది. అది కూడా చాలా సంతోషంగా. తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు రానా. పూజ అంత హ్యాపీగా ఎలా? సాకేత్ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాడు. అతని చెయ్యి వదలడం లేదు పూజ. ఇంకా ఎన్నో సెల్ఫీలు తీసుకుంటుంది హ్యాపీగా. అలాగే మార్చి మార్చి చూస్తున్నాడు రానా. ఎన్నిసార్లు చూసినా పూజ ఎక్స్ప్రెషన్స్ లో మార్పు రావడం లేదు. ఈ ఇంటి కోడలవుతుందని ఎంతో ఆశపడ్డాం అంటుంది అరుణ. అవును, మన ఇంట్లో పిల్ల ఇప్పుడు వేరే ఇంటికి పోతుంది అంటుంది రమణమ్మ బాధగా. ఒక మాట అడుగుతాను నాన్న, నిజం చెప్పు అన్నాడు విష్ణు బాధగా. పెద్ద షాక్ లో ఉన్న రానా ఏమీ మాట్లాడలేదు. తండ్రి వైపు అలా చూశాడు. నువ్వెప్పుడు ఆ అమ్మాయిని ఇష్టపడలేదా? కేవలం తను ఎవరు తెలుసుకోవడం కోసమే ప్రేమిస్తున్నాను అని నాటకం ఆడావా? నేను ఈ మాట అప్పుడే అడుగుదామనుకున్నా, కానీ మనింటి పిల్లే కదా ఎటుపోతుంది, ఇప్పుడే తల్లిదండ్రులకు దగ్గరయ్యింది అని రిలాక్స్ గా ఉన్నాను. బావ ఏదో ఒక రోజు పెళ్లి గురించి ఎత్తినప్పుడు పూజని నా కోడలుగా చేసి ఇయ్యమని అడుగుతామని అనుకున్నాను. నాకు చాలా బాధగా ఉంది. పూజని నా ఇంటి కోడలిగా ఊహించుకున్నాను. నువ్వు నిజంగానే పూజని ఇష్టపడలేదా నాన్న అని అడుగుతాడు విష్ణు. మౌనంగా తండ్రి కళ్ళల్లోకి చూస్తాడు రానా. ఎలాంటి సమాధానం ఇవ్వకుండా. రానా ఏమి చెప్పకుండానే తండ్రికి అన్నీ అర్థమవుతాయి. కానీ అతని చేతిలో ఏమీ లేదు. అయినా ఒక ప్రయత్నం చేద్దామని నిర్ణయించుకున్నాడు విష్ణు తన కొడుకు కోసం. అమెరికా. హాయ్ బావా, హౌ యూ? ఇంటికి రాలేదు అని అడిగింది పూజ. ఆ వీడియో ఏంటి అన్నాడు రానా. ఏంటి అని అడిగింది. అదే అడుగుతున్న పూజ. ఆ వీడియో ఏంటి? అంత ఈజీగా మ్యారేజ్ కి ఎలా ఒప్పుకున్నావు? ఒప్పుకునే ముందు నన్ను మర్చిపోయావా అని అడిగాడు సీరియస్ గా రానా. సారీ బావా, నీ సజెషన్ తీసుకుందాం అనుకున్నాను, కానీ సాకేత్ పేరెంట్స్ ఓకే అవ్వడం, అమ్మ నాన్న హ్యాపీగా కూడా ఉండడంతో ఓకే అనేశాను అంది నవ్వుతూ పూజ. షటప్, జస్ట్ షటప్. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి లేదా నీకు? పెళ్లికి నిన్ను ఎవరు ఒప్పించారు అని అడగట్లేదు, అసలు నువ్వెలా ఒప్పుకున్నావని అడుగుతున్నాను అంటూ గట్టిగా అరుస్తాడు రానా. ఏమైంది బావా, అంత సీరియస్ అవుతున్నావు? నాకు సాకేత్ అంటే ఇష్టం, అందుకనే ఒప్పుకున్నాను అనగానే, నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్, నిజమేంటో చెప్పు అన్నాడు గట్టిగా రానా. ఏంటి బావా మరి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నువ్వు నా లైఫ్ ని తీర్చిదిద్దినంత మాత్రాన నేను నీకే దాసోహం అనలేను కదా అంది సీరియస్ గా పూజ. పూజ, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా?
అని అడిగాడు కోపంగా రానా. మరి లేకపోతే ఏంటి బావా? మా అమ్మా నాన్నకి నువ్వు దగ్గర చేసినంత మాత్రాన నేను నీ మాటే వినాలా? నువ్వు చెప్పినట్లే నడుచుకోవాలా? నాకు ఇష్టాలు ఉండవా? నా లైఫ్ నా ఇష్టం బావా. నా లైఫ్ మీద నాకు హక్కు లేదా? సాకేత్ నచ్చాడు, అందుకే ఒప్పుకున్నాను నేను. ఏదో పెద్ద నేరం చేసినట్టు మాట్లాడుతున్నావు అనగానే, అదంతా నేను అనడం లేదు పూజ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అది నీకు తెలీదా? పెళ్లికి ఎలా ఒప్పుకుంటున్నావు అని అడుగుతున్నాను అన్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు, కానీ నేను నిన్ను యాక్సెప్ట్ చేశానా అని అడగగానే మాటకి పిచ్చివాడిలాగా చూస్తాడు రానా. నిజానికి పూజ తనకి ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పలేదు అని ఆలోచిస్తూ ఉండిపోతాడు. చెప్పాను కదా బావా, నాన్న కోసం ఏదైనా వదులుకుంటాను అని. అందుకే నేను వదులుకున్నాను. ఇక ఈ టాపిక్ మాట్లాడడం అయిపోతే ఇంటికి వెళ్దాం బావా, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది అంటుంది పూజ చాలా ఈజీగా. అంత ఈజీగా ఎలా నా ప్రేమకు నో అంటావు పూజ? అసలు ఏమైంది? నీకు ఎవరైనా ఏమైనా అన్నారా? భయపడ్డావా? నేనున్నాను పూజ, నాకు చెప్పు. వాళ్ళు ఎవరైనా కాని నేను చూసుకుంటాను దగ్గరికి వచ్చి ఆమె ఫేస్ ని తన 2 చేతుల్లోకి తీసుకుని అడుగుతాడు రానా. ఏం చేస్తున్నావు? నన్ను ముట్టుకోకు అంటూ దూరంగా నెట్టేసి నన్ను ఎందుకు విసిగిస్తున్నావు? చెప్పాను కదా నేను నిన్ను లైక్ చేయట్లేదని. కరెక్టే, ఒకప్పుడు నీకు క్లోజ్ అయ్యాను. అప్పుడు నేను జస్ట్ పూజాని, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని. ప్రతి దానికి ఆలోచించాలి ముందు వెనుక. అప్పుడు నాకు ఎలాంటి స్టేటస్ లేదు, కానీ ఇప్పుడు అలా కాదు. ఇండియాలోనే నెంబర్ 1 డాక్టర్, అమెరికాలో సెటిల్ అయిన ప్రకాష్ కాకర్లా ఓన్లీ 1 డాటర్ ఈ స్ఫూర్తి కాకర్లాని. నాకంటూ ఒక స్టేటస్ ఉంది, ఇమేజ్ ఉంది. దాని తగ్గట్టుగా నేను మోల్డ్ అవ్వాలి కదా బావా. అందుకే డాడీ స్టేటస్ కి తగ్గట్టు సాకేత్ ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అలా అయితే ఇద్దరం సరిసమానంగా ఉంటాం కదా. నేనున్న పొజిషన్ కి ఈ స్ఫూర్తి కాకర్ల నీడ తాకాలన్నా ఒక అర్హత ఉండాలి అంటుంది ఫుల్ యాటిట్యూడ్ గా పూజ. కాదు, తను నా పూజ కాదు. నా పూజ చాలా అమాయకురాలు. నా పూజ ఎటో వెళ్ళిపోయింది. నా ముందున్నది పూజ మరబొమ్మ కనిపిస్తుంది. చాలా కష్టంగా తనని చూస్తూ ఉంటాడు రానా. అతని మనసు భారంగా మారడంతో ఓకే అంటూ 2 అడుగులు ముందుకు వేసి ఇంటికి వస్తావా అని అడుగుతుంది పూజ వెనక్కి తిరిగి చూస్తూ. లేదు, చాలా ముందుకు వెళ్ళిపోయావు పూజ. సారీ స్ఫూర్తి, మిమ్మల్ని నేను ఇప్పుడు అందుకోలేను. బహుశా ఆ అర్హత నాకు లేదేమో. మీరు వెళ్ళండి అంటాడు రానా. అంతే, తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది పూజ. అర్థం కాని ప్రశ్నలా కనిపిస్తున్న పూజని వెనక నుంచి చూస్తూ ఉండిపోతాడు రానా. విష్ణు ప్రకాష్ కి కాల్ చేస్తాడు రానాతో పూజ పెళ్లి విషయం మాట్లాడడానికి. కానీ ప్రకాష్ సంబరంగా పూజ పెళ్లి ఫిక్స్ అయ్యిందని, చాలా మంచి సంబంధమని, ఇక పూజ గురించి తనకు పెద్దగా బెంగ లేదని, అల్లుడు తమతోనే ఉంటాడని సంతోషంగా చెల్లి బావ గారు చెప్పడంతో సైలెంట్ అయిపోతాడు విష్ణు. ఎన్నో ఏళ్ల తర్వాత లభించిన వాళ్ళ సంతోషాన్ని ఇప్పుడు నేను పూజని నా ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకున్నాను అని చెప్తే తన చెల్లెలు నొచ్చుకుంటుంది. ఎలాగో ఆ సంబంధం క్యాన్సిల్ చేసుకోలేరు, ఇక వాళ్ళ సంతోషాన్ని కూడా ఎందుకు ఆవిరి చేయడం అని ఆలోచించి తాము చాలా సంతోషంగా ఉన్నామని చెప్తాడు విష్ణు. ఈ వారంలో ఇండియా వస్తున్నట్లు, ఒక వారం హైదరాబాద్ లోనే ఉండి ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి అమెరికాలో చేస్తాను అని చెప్తాడు ప్రకాష్. దానికి సంతోషంగా ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ మా ఇంట్లో పెట్టుకుందామని చెప్తాడు విష్ణు. సరే అంటాడు ప్రకాష్. ఇక పూజ పెళ్లి విషయం తెలిసిన విద్యాదేవి ఎంట్రీ ఇస్తుంది. విష్ణుతో పెళ్లి విషయం మాట్లాడుతుంది. ఇక విష్ణు కూడా కొంచెం మనసు మార్చుకుంటాడు. ఎలాగైనా రానాకి పెళ్లి చేయాలి, ఇలాగే వదిలేస్తే ఇక జన్మలో పెళ్లి చేసుకోడు అని ఆలోచించి, అలాగే అత్తయ్య చెప్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్తాడు విద్యాదేవికి. ఇది నిజం కాదు సార్, పూజా మేడం మిమ్మల్ని ఎంత ఇష్టపడుతుందో ఈ కళ్ళతో చూశాను అంటుంది బాధగా మీరా. సైలెంట్ గా నిల్చున్నాడు రానా. మీరు కాస్త బుజ్జగించి అడిగితే చెప్పేది పూజా మేడం అంటుంది.
తను అప్పటిలా లేదు, చాలా చేంజ్ కనిపిస్తుంది. కానీ 20 డేస్ లో అలా ఎలా చేంజ్ అవుతుంది మీరా? నాట్ పాసిబుల్. ఏదో జరిగింది, సంథింగ్ రాంగ్ అన్నాడు రానా. అవును సార్, మీరు తప్పుగా అనుకోకపోతే నేను ఆమెకి చాలా క్లోజ్. నేను ఆమెని కలిస్తే నాకు నిజం చెప్తుంది. అలా మీకు హెల్ప్ అవుతుందేమో సార్ అంటుంది మీరా. వీకెండ్ లో వస్తున్నారు, 1 వీక్ ఇక్కడే ఉంటారు. నానమ్మ కోసం ఇక్కడ ఎంగేజ్మెంట్ చేసుకుని వెళ్ళిపోతారు అంటాడు రానా చేతులు కట్టుకుని నేల చూపులు చూస్తూ. రానా చాలా సీరియస్ గా ఉన్నాడు ఆ టైంలో. చాలు సార్, ఆ మాత్రం సమయం. ఎలాగోలా నిజాన్ని బయటికి తేవాలి అంటుంది మీరా. చూద్దాం ఏం జరుగుతుందో. నేను అమెరికా వెళ్ళిన విషయాన్ని ఇంట్లో ఎవరికి చెప్పకు, అనవసరంగా వాళ్ళని బాధ పెట్టినట్టు అవుతుంది. ఆల్రెడీ పూజకి పెళ్లి ఫిక్స్ అవ్వడంతో ఇంట్లో వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు అంటాడు రానా. ఓకే సార్ అంటుంది మీరా. అమెరికా నుంచి వస్తున్న ప్రకాష్ ఫ్యామిలీని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తారు రమణమ్మ ఫ్యామిలీ. ప్రకాష్ సువర్ణ శర్మ అతని వైఫ్ ముందు నడుస్తుండగా వెనకాల ఒకరి చెయ్యి పట్టుకొని ఒకరు పూజా సాకెట్లు వస్తూ కనిపిస్తారు. ఆల్రెడీ పూజకి పెళ్లి ఫిక్స్ అవ్వడంతో ఇంట్లో వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు అంటాడు రానా. ఓకే సార్ అంటుంది మీరా. అమెరికా నుంచి వస్తున్న ప్రకాష్ ఫ్యామిలీని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తారు రమణమ్మ ఫ్యామిలీ. ప్రకాష్ సువర్ణ శర్మ అతని వైఫ్ ముందు నడుస్తుండగా వెనకాల ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని పూజా సాకేత్ వస్తూ కనిపిస్తారు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లు చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.